లాస్ట్ మూవీ ఫ్లాప్ గా ఉంది కదా సూపర్ గా. ఇప్పుడు ఒకప్పుడు రామ్ చరణ్ గారిని చిరంజీవి కొడుకు అనేవారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటున్నారు. అది ఫ్యాన్స్ కి ఏ విధంగా ఉంటది? చాలా అండి, ఫ్యాన్స్ కే కాదు చాలా మందికి ఆల్రెడీ అతను గ్లోబల్ స్టార్ అని అందరికీ తెలుసు. అవును బట్ ఏమంటే రామ్ చరణ్ ఏంటో మగధీర నుంచే తెలిసిపోయింది. అవును కరెక్ట్ సినిమాలు పడక ఏమో 2-3 సినిమాలు కొంచెం యావరేజ్ ఉండడం వల్ల స్లో అయింది తప్ప ట్రిపుల్ ఆర్ గానీ ఇప్పుడు ధృవ అలాంటి మూవీస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారో అందరికీ తెలుసు. రామ్ చరణ్ అంటే చెప్పే అవసరం లేదండి, మెగా ఫ్యామిలీ ఒక ఆనిముత్యం. గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ తీసేసారు చూసారా? చూసానండి, ఎలా ఉంది? బాగుంది సాంగ్ అయితే చాలా బాగుంది. తమన్ గారు కదా కెమెరా చాలా బాగుంది సాంగ్. ఓకే అంటే ప్రభుదేవడ కొరియోగ్రాఫర్ కదా, చాలా బాగుంది. ఓకే మస్తు చాలా బాగుంది సాంగ్ కూడా, డిజైన్ కూడా, కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. 2 times విన్నాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా చాలా బాగుందండి. ఇంకా తమన్ అంటే చెప్పొచ్చు కదా, తమన్ ఎక్కువ మ్యాచ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. ఇంకా మిగతా సాంగ్స్ ఉన్నాయి. రామ్ చరణ్ గారు బర్త్డే కదా, ఏమని చెప్తాం అనుకుంటున్నారు? విశేషాలు ఏ విధంగా చెప్తారు? ముందుగా రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి, అభిమానంగా చెప్తున్నారు. చాలా బాగుంది. రామ్ చరణ్ అయితే సాంగ్స్ ఇరగదీస్తారు, సాంగ్స్ గానీ డాన్స్ గానీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఆల్రెడీ శంకర్ డైరెక్షన్ అంటే మీకు తెలిసే ఉంటది, చాలా బాగుంటుంది. ఈ రోజు మన శిల్పకళ వేదికలో ఒక మన శంకర్ గారి డైరెక్షన్ మూవీలో ఇంకొకటి, తర్వాత వచ్చి బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చి టైటిల్ రిలీజ్ ఉంది కదా, అది ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? బుచ్చిబాబు డైరెక్షన్ అది ఆల్రెడీ చాలా బాగుందని టాక్ అండి. సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పరంగా తీసుకున్నారట, చాలా బాగుంది. అది కూడా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గేమ్ చేంజర్ మూవీ? క్వశ్చన్ అంటే శంకర్ మూవీ అంటే ఆటోమేటిక్ గా భారీ ఉంటుంది మేడం, కంపల్సరీ ప్రజల్ని నచ్చే విధంగానే తీస్తారు శంకర్. ఇంత ముందు అపచితులు అవన్నీ చూసాం కదా, చాలా బాగుంటాయి. లాస్ట్ మూవీ ఫ్లాప్ గా ఉంది కదా సూపర్ గా. చూడండి అవుతాయి, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఈసారి అయితే కంపల్సరీ మంచిగా ఉంటది అనుకుంటాం. అంటే తమన్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమ్మన్ మ్యూజిక్ అంటే ఆల్రెడీ తెలిసింది కదా, తమ్మన్ అంటే చాలా అఖండ సినిమాలంట చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు కదా తమన్. వెయిటింగ్ చాలా వెయిటింగ్, చాలా అంటే చాలా వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూస్తున్నా.